నాలుగవ స్థితి A = 1 B = అయినప్పుడు మనకి ఇక్కడ బల్బు వెలుగుతుంది. సో దీన్ని ఆధారంగా చేసుకునేసి మనము సత్యపట్టికలుగా నిర్వచించుకోవచ్చు. ఆర్ గేట్ యొక్క ఎలక్ట్రానిక్ వలయం వచ్చేస్తే ఇక్కడ A, Bలో వచ్చేసి ఇన్పుట్స్, అవుట్పుట్ బల్బు ఉన్నప్పుడు ఆ బల్బు వెలిగినప్పుడు సత్యమని, బల్బు వెలిగినప్పుడు అసత్యమనిగా మనం చెప్పుకోవచ్చు. దీనికి ఈ వలయంలో వచ్చేసి 2 ఇన్పుట్స్, 2 డయోడ్స్ తీసుకుంటాము, D1, D2. ఈ 2 డయోడ్లకు ఏం చేసామంటే 2 ఇన్పుట్స్ ఇచ్చేసాము, A, B ఇచ్చేసాము. కాబట్టి ఈ 2 ఇన్పుట్స్ నుంచి మనం 4 స్థితులు గమనించవచ్చు. A = 0, B = 0, లేదా A = 0, B = 1, లేదా A = 1, B = 0, లేదా A = 1, B = 1. సో దీనికి ట్రాన్సిస్టర్ వలయం కూడా కింద పటంలో చూసినట్టు 3 ట్రాన్సిస్టర్స్ తీసుకునేసి ఆ ట్రాన్సిస్టర్స్లో ట్రాన్సిస్టర్ Q1, Q2, Q3 అనే ట్రాన్సిస్టర్స్ తీసుకున్నాము. ఈ ట్రాన్సిస్టర్స్లో ఫస్ట్ ట్రాన్సిస్టర్ ఇన్పుట్, ఫస్ట్ ట్రాన్సిస్టర్కు A, రెండో ట్రాన్సిస్టర్ B, మూడో తీసుకునేసి ఆ 2 ట్రాన్సిస్టర్ల అవుట్పుట్ తీసుకొచ్చేసి మూడో ట్రాన్సిస్టర్కి ఇచ్చేసాం. ఇక్కడ ఈ ట్రాన్సిస్టర్ల ఆధారంగా కూడా మనం ఈ గేట్ నిర్వచించడానికి సాధ్యపడుతుంది. నేను ఇప్పుడు చూపించినట్టు ఫస్ట్ సత్యపట్టికలో A = 0, B = 0, సో Y = A.B అవుట్పుట్. సో ఇక్కడ మనకు బల్బు వెలగలేదు కాబట్టి మనం ఏమనుకోవచ్చు అంటే దాని అవుట్పుట్ విలువ 0 అనుకోవచ్చు. నెక్స్ట్ విలువ వచ్చేసి 0, 1 అయినప్పుడు మనకు బల్బు వెలుగుతుంది కాబట్టి దాని యొక్క విలువ వచ్చేసి 1. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ విలువ వచ్చేసి 1 అయినప్పుడు కూడా బల్బు వెలుగుతుంది కాబట్టి దాని విలువ వచ్చేసి 1 అనుకోవచ్చు. తర్వాత లాస్ట్ విలువ వచ్చేసి 1 అయినప్పుడు Y = A + B కాబట్టి 1 + 1 = 0. సో ఇది మనకు ఫస్ట్ పట్టిక. నెక్స్ట్ వచ్చేసి సింబల్ అండ్ సింబల్. ఈ సింబల్లో కూడా ఇదే విధంగా 2 ఇన్పుట్స్, ఒక అవుట్పుట్ ఉంటాయి. దీన్ని అండ్ అడిషన్ అండ్ మల్టిప్లికేషన్ అని కూడా అంటారు. A1, B1, లేదా A = 0, B = 1, A = 1, B = 0, ఆర్ A = 0, B = 0. కాబట్టి A, B అయినప్పుడు Y = A + B. సో దీన్ని కూడా మనము మన కిట్ ద్వారా పరిశీలించినప్పుడు ఇక్కడ మనకు అండ్ గేట్ కనిపిస్తుంది. ఈ అండ్ గేట్లో వచ్చేసి ఒక ఇన్పుట్, అవుట్పుట్ తీసుకొచ్చేసి దీని అవుట్పుట్కి ఇచ్చేస్తాం. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ స్థితి A = 0, B = 0. A = 0, B = 0 అయినప్పుడు సో మనకేముంది 0. నెక్స్ట్ A = 0, B = 1 కాబట్టి బల్బు వెలగలేదు కాబట్టి 0. నెక్స్ట్ స్థితి వచ్చేసి A = 1, B = 0 స్థితి వచ్చేసి బల్బు వెలగలేదు కాబట్టి 0. నెక్స్ట్ A = 1, B = 1 అంటే బల్బు వెలిగింది. దీన్ని ఏమన్నామంటే మనం సత్యపట్టిక అన్నాం. నెక్స్ట్ మూడో పట్టిక పోయినప్పుడు నాట్ గేట్. ఈ నాట్ గేట్లో వచ్చేసి మనకు అండ్ గేట్కు, ఆర్ గేట్కు దీనికి తేడా ఏంటంటే ఆర్ గేట్, అండ్ గేట్ ఎందు 2 ఇన్పుట్స్, ఒక అవుట్పుట్ మాత్రం ఉంటుంది. కానీ నాట్ గేట్ ఎందు వచ్చేసి ఒక ఇన్పుట్, ఒక అవుట్పుట్ మాత్రమే ఉంటుంది. దీని గేట్ను కూడా మనం ఇన్వర్టెడ్ గేట్ కూడా అనొచ్చు. సో ఒక ఇన్పుట్ ఉన్నప్పుడు A ఇస్తాము, దాని కాంప్లిమెంట్ వచ్చేసి A బార్ అవుతుంది. కాబట్టి పటంలో చూపినటువంటి సింబల్ వచ్చేసి ఒక ఇన్పుట్, ఒకటి అవుట్పుట్ మాత్రమే మనకు సూచిస్తూ ఉంది. దీని యొక్క వలయం వచ్చేసి A = 1 మాత్రమే ఉంటుంది. ఏ స్విచ్ ఆన్ చేసినప్పుడు లేదా స్విచ్ ఆఫ్ చేసినప్పుడు అది వెలగడం కానీ వెలగకపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. సో దీన్ని ట్రాన్సిస్టర్ ఆధారంగా కూడా మనం పరిశీలించినప్పుడు ఇక్కడ మనకు ఏ ఇన్పుట్ ఉంది. ఈ ఏ ఇన్పుట్లో వచ్చేసి మనకి A = 0, అవుట్పుట్ Y = 0, A = 1, అవుట్పుట్ = 0. కాబట్టి మనకు ఈ కిట్లో పరిశీలించినప్పుడు ఒకటి మాత్రమే ఇన్పుట్, ఒకటి మాత్రమే అవుట్పుట్ ఉంటుంది. సో ఇన్పుట్ను ఇన్పుట్కి ఇచ్చేస్తాము, అవుట్పుట్ మాత్రం తీసుకొచ్చేసి ఇక్కడ ఇచ్చేసినప్పుడు సపోజ్ మనము A = 0 పెట్టినప్పుడు అవుట్పుట్ 1 అవుతుంది. అలాగే A = 1 అయినప్పుడు అవుట్పుట్ 0 ఉంటుంది. సో దీని యొక్క ట్రూత్ టేబుల్ పరిశీలించినప్పుడు A = 0, Y = 1, A = 1 అండ్ Y = 0. కాబట్టి ఈ ట్రూత్ టేబుల్ తర్వాత మనకు ఈ గేట్ కాంబినేషన్స్ తోటి మనకు ఆర్ గేటు, అండ్ గేటు, నాండ్ గేటు మొదలైన గేటు కూడా కాంబినేషన్స్ ద్వారా మనము గుర్తించడానికి వీలవుతుంది. సో అండ్ గేటు, నాట్ గేట్ కలిపినప్పుడు నాండ్ గేట్ గాను, ఆర్ గేటు, నాట్ గేట్ కలిపినప్పుడు నార్ గేట్ గాను, ఆర్ గేటు, నాట్ గేట్ కలిపినప్పుడు ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ గాను మనకు గోచరిస్తున్నాయి. అండ్ గేట్లో కలిపినప్పుడు ఒక అండ్ గేట్కి 2 ఇన్పుట్స్, నాట్ గేట్కి ఒక అవుట్పుట్ ఉంటుంది. కాబట్టి 2 ఇన్పుట్స్ని తీసుకున్నప్పుడు నాండ్ గేట్ పటంలో చూపినట్టు 2 ఇన్పుట్స్
సో 2 ఇన్పుట్స్ ఏ కామా బి తీసుకున్నప్పుడు దాని అవుట్పుట్ వచ్చేసి ఏ డాట్ బి. దానికి మనం ఏం చేసాము, ఒక ఇన్పుట్ ఇచ్చినప్పుడు అవుట్పుట్ వచ్చేసి y ఈజ్ ఈక్వల్ టు కాంప్లిమెంట్ ఆఫ్ ఏబి. సో ఇక్కడ మనం పరిశీలించినప్పుడు ఒక ఇన్పుట్, 2 ఇన్పుట్లు తీసుకుంటున్నాము. ఈ 2 ఇన్పుట్లు వచ్చేసి 2 ఇన్పుట్లకి ఇచ్చేస్తున్నాం. దీని అవుట్పుట్ తీసుకొచ్చేసి అండ్ గేట్ అవుట్పుట్ తీసుకొచ్చేసి నాట్ గేట్ ఇస్తున్నాము. నాట్ గేట్ అవుట్పుట్ వచ్చేసి దీని అవుట్పుట్కి ఇచ్చేస్తాం. సో ఇక్కడ మనకు 2 స్థితులు ఉన్నాయి. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 0, బి ఈజ్ ఈక్వల్ టు 0. మనం పరిశీలించినప్పుడు ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 కాంబినేషన్స్ అండ్ గేట్ ఏ కామా బి, ఏ డాట్ బి అయినప్పుడు వై ఈజ్ ఈక్వల్ టు కాంప్లిమెంట్ ఆఫ్ ఏబి. దాని ఈక్వలెంట్ సర్క్యూట్ కూడా మనకు ఇక్కడ చూపడం జరిగింది. సో నాండ్ గేట్లో 2 ఇన్పుట్స్ ఒక అవుట్పుట్ y ఈజ్ ఈక్వల్ టు ఏబి బార్. నెక్స్ట్ దీని యొక్క విద్యుత్ వలయం వచ్చేసి ఏ కామా బి. అంటే 2 శ్రేణిలో ఉన్నప్పటికీ ఆ 2 కూడా శ్రేణిలో ఉన్నటువంటి వలయాలు సమాంతరంగా ఉంటాయి. దీని యొక్క డయోడ్ గేట్స్ కింద చూపించినట్టు మనము ఒక అండ్ గేట్, సో D1 కామా D2 అండ్ గేట్ అయినప్పుడు ఒక 2 రెసిస్టర్స్ సమాంతరంగా కనిచేసాము. తర్వాత దానికి వచ్చేసి అవుట్పుట్ ట్రాన్సిస్టర్ ఉంది. ఆ ట్రాన్సిస్టర్ నాట్ గేట్గా పనిచేస్తుంది. సో అండ్ గేట్ ప్లస్ నాట్ గేట్ కలిపినప్పుడు నాండ్ గేట్గా చెప్పవచ్చు. ఈ నాండ్ గేట్ యొక్క ట్రూత్ టేబుల్ను పరిశీలించిన సత్యపట్టికను ఏ ఈజ్ ఈక్వల్ టు 0, బి ఈజ్ ఈక్వల్ టు 0. సో ఫస్ట్ వచ్చేసి మనం ఏ ఈజ్ ఈక్వల్ టు 0, బి ఈజ్ ఈక్వల్ టు 0, ఏ ఈజ్ ఈక్వల్ టు 0, బి ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు వై ఈజ్ ఈక్వల్ టు కాంప్లిమెంట్ ఆఫ్ ఏ ప్లస్ బి, దట్ ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0, బి ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు దాని అవుట్పుట్ వచ్చేసి 1. నెక్స్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, బి ఈజ్ ఈక్వల్ టు 0, దాని అవుట్పుట్ వచ్చేసి 1. నెక్స్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, బి ఈజ్ ఈక్వల్ టు అయినప్పుడు దాని అవుట్పుట్ వచ్చేసి మనకు శూన్యంగా ఉంటుంది. నెక్స్ట్ నాండ్ గేట్ వచ్చేసి యూనివర్సల్ గేట్గా యూజ్ చేయొచ్చు. సో యాజ్ అ నాట్ గేట్, సో మన నాట్ గేట్గా యూజ్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది, ఒక ఇన్పుట్ ఒక అవుట్పుట్ ఉంటుంది. కాబట్టి ఇన్పుట్ ఏ ఇచ్చినప్పుడు దాని అవుట్పుట్ వచ్చేసి ఏ డాట్ ఏ కాంప్లిమెంట్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్. ఏ బార్ ఇన్పుట్ వచ్చినప్పుడు అవుట్పుట్ వచ్చేసి ఏగా ఉంటుంది. అలాగే నాండ్ గేట్ను అండ్ గేట్గా ఉపయోగించవచ్చు. సో ఇన్పుట్స్ ఏ కామా బి ఇచ్చినప్పుడు దాని అవుట్పుట్ వచ్చేసి కాంప్లిమెంట్ ఆఫ్ ఏ బార్ బి. అలాగే దాని నాండ్ గేట్ నుంచి మనకి ఇచ్చినప్పుడు ఏ డాట్ బి అవుతుంది. తర్వాత ఆర్ గేట్గా మనం 2 నాండ్ గేట్స్ని తీసుకునేసి ఆ నాండ్ గేట్స్ను ఏబి అనుకున్నప్పుడు ఆ 2 నాండ్ గేట్స్ అవుట్పుట్ వచ్చేసి ఏ ఇచ్చినప్పుడు దాని కాంప్లిమెంట్ ఆఫ్ ఏ బార్ అవుతుంది. తర్వాత బి ఇచ్చినప్పుడు దాన్ని కాంప్లిమెంట్ ఆఫ్ బి అవుతుంది. ఆ 2 ఇన్పుట్స్ మనము అండ్ గేట్కి ఇచ్చినప్పుడు దాని విలువ వచ్చేసి కాంప్లిమెంట్ ఆఫ్ ఏ బార్ డాట్ బి బార్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. కాబట్టి కాంప్లిమెంట్ ఆఫ్ ఏ బార్ డాట్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అయినప్పుడు నాండ్ గేట్ను ఆర్ గేట్ కూడా మనం ఉపయోగించడానికి సాధ్యమవుతుంది. నెక్స్ట్ నార్ గేట్. నార్ గేట్ అంటే ఆర్ గేటు ప్లస్ నాట్ గేట్. సో ఆర్ గేట్లో మనం చదువుకున్నట్టు 2 ఇన్పుట్స్ ఏ కామా బి ఉంటుంది. దాని అవుట్పుట్ తీసుకొచ్చి నాట్ గేట్కి ఇచ్చేస్తాము. ఆ నాట్ గేట్ నుంచి మనకు అవుట్పుట్ ఇచ్చేసినప్పుడు సో ఇన్పుట్స్ ఏ కామా బి అయినప్పుడు నార్ గేట్కి వచ్చేసి వై ఈజ్ ఈక్వల్ టు కాంప్లిమెంట్ ఆఫ్ ఏ ప్లస్ బి. మనం ఈ కిట్లో పరిశీలించినప్పుడు ఆర్ గేటు అండ్ గేటు పరిశీలించినప్పుడు ఈ ఆర్ గేట్ అవుట్పుట్ వచ్చేసి నాట్ గేట్కు ఇచ్చిన ఈ నాట్ గేట్ నుంచి వచ్చినటువంటి అవుట్పుట్ వచ్చేసి నార్ గేట్గా పనిచేసేదానికి ఆస్కారం ఉన్నది. సో దీన్ని సత్యపట్టికను పరిశీలించినప్పుడు దీని విద్యుత్ వలయం వచ్చేసి ఏ